సువార్త పరిచర్యలు దేవునిచే ప్రవక్తగా ఏర్పరచబడి క్రీస్తు ఆత్మచేత అభిషేకించబడి భూమి అంచుల వరకు దేవుని శక్తి చేత సువార్తను ప్రకటించుచున్న దైవజనులు మన సహోదరుడు బ్రదర్ బాలు గారు ఏప్రిల్ 6 నుండి హయత్ నగర్ లో తన పరిచర్యను ప్రారంభించబోచున్నారు. క్రీస్తులో స్వస్థత, విడుదల మరియు దైవ ఆశీర్వాదముల కొరకే తరలిరండి. నీకు సమస్యలు లేవు, అది అబద్ధము. నీలో ఉన్న క్రీస్తే నిజము. హల్లెలూయా. మా ఆరాధన సమయంలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు. స్థలము స్వామి శంకర్ ఫంక్షన్ హాల్, హయత్ నగర్ బస్ స్టాప్ ప్రక్కన, కుంట్లూరు రోడ్, హయత్ నగర్. రోగుల కొరకై ప్రత్యేక ప్రార్థన స్వస్థతలు జరపబడును. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించను. అవునా? ఏషియా గ్రంథంలో చెప్పినట్టు మత్తయి యొక్క సువార్తను చూసినట్లయితే ఆయన మళ్ళా తిరిగి లేఖనాలను ఏషియా గ్రంథం 53లో రాయబడిన లేఖనాలను ఆయన కళ్ళ ముందు నెరవేరడం చూచి మళ్ళీ మత్తయి సువార్తలో దాన్ని మళ్ళీ ఆయన తిరిగి రాస్తున్నాడు. ఏంటంటే ఆయనే మన బలహీనతలు వహించుకుని మన రోగములను భరించను అనే లేఖనము నెరవేరినదని. హల్లెలూయా. అంటే శిష్యులలో 12 మంది ఎవరైతే ఇంతకుముందు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు రాసిన లేఖనాలు ఉన్నాయో, ఇప్పుడు శిష్యులు యేసుక్రీస్తు ఆ లేఖనాలను నెరవేర్చడం చూసి మళ్ళీ వాళ్ళు తిరిగి ఆ వారి గ్రంథాలలో ఈ లేఖనములు నెరవేరబడినవి అని మళ్ళీ తిరిగి రాస్తున్నారు. ఏంటిదంట? మత్తయి 17 ప్రకారం ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించానంట. అంటే శిష్యులు అనుకుంటున్నారు అన్నట్టు యేసయ్య వెళ్తున్నప్పుడు, అవునా, యేసయ్య అందరినీ స్వస్థపరుస్తున్నారు. అందరు అనుకుంటున్నారు యేసయ్య ఎలా స్వస్థపరుస్తున్నాడు? అవునా, యూదులు ఏమనుకుంటున్నారంటే ఈయన బయల్జబూలు ద్వారా, అవునా, దురాత్మ ద్వారా దురాత్మలను వెళ్ళగొడుతున్నారని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఆయనను పట్టించవాలని, కొంతమంది ఆయన శోధించవాలని చూస్తున్నారు. కానీ ఎవరైతే లేఖనాలను బట్టి ఆయన గురించి వేచి చూస్తున్న శిష్యులు ఉన్నారో వాళ్ళు ఈయన లేఖనాలను నెరవేర్చుటకే వచ్చాడు కానీ కొట్టివేయటకు రాలేదని గ్రహించి మత్తయి అనే ప్రవక్త రాస్తున్నాడు, శిష్యుడు రాస్తున్నాడు అన్నట్టు. ఏంటిదంటే ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించిన లేఖనము ఇక్కడ నెరవేరినదని. హల్లెలూయా. అంటే మీరు చూసినట్లయితే బైబిల్ మొత్తంలో దేవుడు స్వస్థపరుస్తున్నాడు. స్వస్థత ఎలా జరుగుతుందంటే ఎవరిలోడైనా బలహీనత ఉంటే ఆ బలహీనతను యేసయ్య భరించి ఆయన లోపల శక్తిని ఆ బలహీనుడికి ఇచ్చి అతన్ని స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎవరిలోనైతే లేఖనాలు ఉండి ఆ లేఖనాల గురించి ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే మెస్సయ్య రాక గురించి ఎదురు చూస్తున్నారో వారు మాత్రమే దీన్ని గ్రహింపగలరు. అందుకే శిష్యుడు గ్రహించి రాస్తున్నాడు అన్నట్టు. యేసయ్య మన బలహీనతలను వహించుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిలోంచి ఆయన బలహీనతలను తీసివేస్తున్నాడని. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4:23లో ఏమని రాయబడిందంటే, యేసు సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యం గూర్చిన సువార్తను ప్రకటించుచు అందరినీ స్వస్థపరచను. హల్లెలూయా. ఇక్కడ యేసు ఏం చేస్తున్నాడంటే దేవుని రాక గురించి బోధిస్తున్నాడు. అవునా? యేసు సమాజ మందిరములలో బోధించు అంటే ఎప్పుడు రెగ్యులర్ యూదులు కూడుకునే చోట యేసుక్రీస్తు బోధిస్తూ కేవలం యూదులు కూడుకుంటారు, మొక్కుతారు, యెహోవా దేవుని మొక్కుతారు, ఆయన నామంలో ప్రార్థిస్తారు, అవునా, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ యేసు ఏం చేస్తున్నాడంటే యేసు సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యంను గూర్చిన సువార్తను ప్రకటించుచు. యేసు సమాజ మందిరంలో బోధిస్తున్నాడు, దేవుని రాక గురించి ప్రకటిస్తున్నాడు, అదే సమయంలో అందరినీ స్వస్థపరిచాను. అంటే ఏదైతే 2000 సంవత్సరాలుగా ఏదైతే 4000 సంవత్సరాలుగా యూదులు చేయలేకపోతున్నారో, ఏదైతే కేవలం లేఖనాలుగానే సరిపెట్టుకుంటున్నారో ఆ లేఖనాలని యేసుక్రీస్తు నెరవేరుస్తూ చూపిస్తున్నాడు. అవునా? ఆయన అందరినీ స్వస్థపరుస్తున్నాడంట. అంటే కేవలం బోధించడమే కాదు, ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఎందుకు, ఎలాగ ఆయన స్వస్థపరుస్తున్నాడు? అది వరకు ఇక్కడ స్వస్థత లేవు. దేవుడు కొంతమందిని స్వస్థపరిచాడు ప్రవక్తలని, కానీ స్వస్థత సమాజ మందిరంలో జరగడం అనేది అది వరకు లేదు. ఎందుకు అంటే యేసుక్రీస్తు వచ్చాక ఎందుకు ఆ స్వస్థత వచ్చిందంటే అది వరకు రోగులకున్న రోగాల్ని తీసివేసిన వాళ్ళు లేరు, బలహీనతలను తీసివేసిన వాళ్ళు లేరు. కానీ ఎప్పుడైతే రక్షకుడైన యేసుక్రీస్తు వచ్చాడో ఆయన ప్రతి రోగాన్ని, ప్రతి బలహీనతను ఆయన శరీరంలో తీసుకుంటున్నాడు కాబట్టి అక్కడ స్వస్థత జరుగుతుంది. ఇప్పటికీ కూడా లోకంలో అదే స్వస్థత జరుగుతుంది. ఎప్పుడైతే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు శిలువ పైన మరణించాడో, అవునా, ఇప్పుడు మనకున్న రోగాలు, వ్యాధి, లేమి, దరిద్రము ఇవన్నీ అప్పుడు శిలువ పైన కొట్టివేయబడినాయి కాబట్టి ఇప్పుడు మనం స్వస్థత పొందడానికి అర్హులమై ఉన్నాం.
హల్లెలూయా. ఇది కేవలం యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా. అవునా, ఆయన ఈ కార్యం చేశాడు కాబట్టి ఆ స్వస్థత ఇప్పుడు మనకు కలుగుతుంది. హల్లెలూయా. ఆ స్వస్థతలో ఇప్పుడు మనం ఉన్నాం. అవునా, చూద్దాం ఇక్కడ ఏం రాసింది. యేసు సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యం గురించిన సువార్తను ప్రకటించుచు అందరినీ స్వస్థపరిచినట్టు. అవునా, ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ప్రవక్తలు ఎవరో ఒకరో ఇద్దరో లేదా ముగ్గురో ఎక్కడెక్కడో ఊర్లలో స్వస్థపడుతున్నారు. అవునా, కానీ ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో, అవునా, అందుకే లేఖనం రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. హి లవ్డ్ ఎవ్రీవన్. అవునా, ప్రతి ఒక్కరిని ప్రేమించాడంట. ప్రతి ఒక్కరిని ప్రేమించి ఇక్కడ యేసయ్య ఏం చేస్తున్నాడు, అందరినీ స్వస్థపరుస్తున్నాడు. అవునా, ఆయన ఎవరిని వదిలిపెట్టట్లేదు. అవునా, ఎవరైతే సమాజ మందిరంలో కూడి ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరుస్తున్నాడు. అవునా, ఈరోజు మీరు సంఘానికి వెళ్ళారా, సంఘంలో స్వస్థపడడానికి మీరు అర్హులు. ఎందుకంటే ఎక్కడనైతే ఇద్దరు లేదా ముగ్గురు కూడి ఉన్నారో అదే యేసయ్య 2000 సంవత్సరాల క్రితం సమాజ మందిరంలో కూర్చొని బోధించిన యేసయ్య ఇప్పుడు మీరు వెళ్ళుచున్న సంఘంలో కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ నా నామంలో ఇద్దరు లేదా ముగ్గురు కూడిందో వారి మధ్యలో నేను ఉన్నానని చెప్పాడు. అవునా, లేఖన నిరుద్ధంక కానేరు. అప్పుడు యేసయ్య ఎలాగైతే స్వస్థపరచాడో ఆయన ఇప్పటికి కూడా స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు అక్కడ వారిని ఎలాగైతే స్వస్థపరచాడో యూదుల్ని, ఇప్పుడు ఇక్కడ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ యేసు సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యం గూర్చిన సువార్తను ప్రకటించుచు అందరినీ స్వస్థపరచండి. అంటే దేవుని రాజ్యం వచ్చే ముందు సైన్ ఏంటిదంటే, ఒక గుర్తు ఏంటిదంటే, సూచక క్రియ ఏంటిదంటే, యేసుక్రీస్తు సమయంలో సూచక క్రియ ఏంటిదంటే స్వస్థత. హల్లెలూయా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. అవునా, అదే స్వస్థత, అదే సూచక క్రియ దేవుని రాజ్యానికి. దేవుని రాజ్యం వస్తుంది అనడానికి సూచక క్రియ. అందుకే శిష్యులతో అంటాడు, మీరు వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. తర్వాత ఏమనంటుందంటే, మీరు రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టి రోగులను శుద్ధులుగా చేయుడి, ఉచితంగా పొందితిరి ఉచితంగా ఇడి. అంటే దేవుని రాజ్యం కేవలం మాటలతో కాదు, దేవుని రాజ్యం స్వస్థత అనే శక్తి, సమృద్ధి అనే శక్తి, విడిపించే శక్తి గలది అని మీరు చూపించాలని శిష్యులకు చెప్తున్నాడు యేసయ్య. అవును, కేవలం దేవుని రాజ్యం మాటలతో చెప్పి మీరు వదిలేయకూడదు. ఇప్పుడు నేను ఎలాగైతే మాటలు చెప్పి క్రియలను నెరవేరుస్తున్నారో మీరు కూడా వెళ్ళి దేవుని రాజ్యాన్ని శక్తితోటి చూపించాలని అక్కడ యేసయ్య బోధిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే చూడండి ఇక్కడ ఏమని రాసిందంటే, 1 కొరింథీయులు 4:20 మనం చూసినట్లయితే, దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. అవునా, గాడ్స్ కింగ్డమ్ ఈజ్ విత్ పవర్. అది శక్తితోటి ఉన్నదంట దేవుని యొక్క రాజ్యం. అవునా, అంటే దేవుని రాజ్యం ఇక్కడ ఉంది అని చెప్పడానికి ఏంటిది సైన్ ఏంటిది, అక్కడ స్వస్థతలు, అద్భుతాలు, అవును, ఆశ్చర్యకారులు, నానా విధములైన అద్భుతాలు జరుగుతాయి. అవును, ఎప్పుడైతే అక్కడ దేవుని శక్తి ప్రకటింపబడుతుందో, ఏ సంఘంలోనైతే దేవుని యొక్క శక్తి ప్రకటింపబడుతూ చూపిస్తున్నాడో దేవుడు, అవునా, ఆ సంఘానికి దేవుని రాజ్యం వచ్చేసినట్టు. అవునా, అందుకే ఒక దగ్గర యేసయ్య అంటాడు, దేవుని వేలుతో నేను దయ్యమును వెళ్ళగొట్టిన ఎడల దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చి ఉన్నది. హల్లెలూయా. అవునా, దేవుని రాజ్యం వస్తుందంటే దానికి సింటమ్ ఏమంటున్నాడు, దేవుని వేలుతో నేను దయ్యంలను వెళ్ళగొట్టుచున్నాను. అందరూ అనుకుంటున్నారు దయ్యాన్ని వెళ్ళగొడుతుంటే ఈయన బయల్జబూల్ పట్టినవాడు, అవునా, ఈయన దయ్యాన శక్తితో, అవునా, దయ్యాల్ని వెళ్ళగొడుతున్నారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని మర్మం ఏంటంటే, యేసయ్య దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు అంటే అక్కడ సాతాను యొక్క ప్రపంచానికి సమాప్తమయ్యి, అవునా, దేవుని యొక్క రాజ్యము మొదలు అనే సూచక క్రియ అక్కడ జరుగుతుంది. అవునా, అందుకే నేను దేవుని వేలుతో దయ్యాన్ని వెళ్ళగొట్టిన యెడల దేవుని రాజ్యం మీ దగ్గరికి నిశ్చయముగా వచ్చి ఉన్నది అంటున్నాడు. Surely the kingdom of God will come when I resist the devil with my finger. Hallelujah. అవునా, ఇక్కడ అందుకే చెప్తున్నాడు, దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. God's kingdom is with power, not only by words. అవునా, అందుకే మనం సంఘంలో కేవలం వాక్యం వినడానికి కాదు, మనం స్వస్థత పొందుకోవడానికి కూడా అర్హులం. అవునా, ఎందుకు ఇప్పుడు స్వస్థతలు జరగట్లేదంటే లేఖనము, అవునా, లేఖనం మీద ఆధారపడక, లేఖనము క్లియర్గా, లేఖనము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది, ఎక్కడ నా నామంలో ఇద్దరు లేదా ముగ్గురు కూడిందిరో వారి మధ్యలో నేను ఉన్నానని యేసయ్య చెప్తున్నాడు. అవునా, కానీ ఇక్కడ ఎంతమంది కూడుకున్నా కూడా వాళ్ళు అసలు ఈరోజు ఏంటా, ఈరోజు వాక్యం ఏంటా అని చూస్తున్నారు. కానీ మేము ఇంతమంది కూడుకున్నాం కాబట్టి ఈరోజు యేసయ్య మా మధ్యలో ఉన్నాడని ఎవరు నమ్మట్లేదు. అవునా, వెన్ పీపుల్ బిలీవ్, అవునా, దే విల్ రిసీవ్ హీలింగ్ అండ్ డెలివరెన్స్. హల్లెలూయా. అవునా, అందుకే సమాజ మందిరంలో అందరూ యేసయ్యని పట్టుకోవాలని చూస్తున్నారు, కానీ ఒక ఊచ చేయగలవాడు మాత్రము ఆయన స్వస్థత గురించి ఎదురు చూశాడంట. అవునా, అందుకే ఆయన ఎవరిని ఏమీ అనకుండా వెళ్ళి ఆ ఊచ చేయగలవాడిని స్వస్థపరిచాడు. హి హీల్డ్ హిమ్. అవునా, అంటే ఆయన గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆయన వారి యొద్దకు వెళ్తాడు. హిల్ గో. ఎవరైతే ఆయన గురించి ఎదురు చూస్తున్నారో ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడట. అవునా, మీరు ఏం చేయని అవసరం లేదు దేవుని గురించి.
దేవుని గురించి మనం ఏం చేయని అవసరం లేదు కాదు, దేవుని గురించి మనం ఏమి చేయలేము. అవునా? కేవలం మనం చేయాల్సింది ఏంటంటే దేవుని పైన విశ్వాసం ఉంచడం. అవునా? వీ హ్యావ్ టు పుట్ అవర్ ఫెయిత్ ఆన్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ ఫినిష్డ్ వర్క్. ఆయన ముగింపు చెప్పిన పని పైన మనం విశ్వాసం ఉంచడం తప్ప మనం ఏమీ చేయలేం. వీ కెన్ డూ నథింగ్. అవునా? అందుకే ఇక్కడ రాబడిన దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనన్నది. గాడ్స్ కింగ్డమ్ ఇస్ విత్ పవర్. హల్లెలూయా. లూకా సువార్త 8వ అధ్యాయం 41 నుంచి 55 మనం చూసినట్లయితే ఇక్కడ ఏం రాయబడి ఉన్నదంటే, అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్లు ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ ఎవని చేత స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడిలిపోయినదని నాకు తెలిసినదనను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానివై పొమ్మని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. అవునా? ఇక్కడ ఒక స్త్రీని చూసినట్లయితే 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగి స్వస్థత పొందనలేక ఆమె చాలా దగ్గరికి వెళ్ళిందంట. కానీ ఎక్కడ ఆమెకు స్వస్థత దొరకలేదు. అవునా? స్వస్థత ఎక్కడ దొరకలేదు. అవునా? ఇక్కడ 43లో మనం చూసినట్లయితే ఇప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ ఎవని చేతనైనను స్వస్థత నొందనిదే. అవును, ఎవని చేతనైనను స్వస్థత నొందనిదే. ఎవరు స్వస్థపరచడానికి ఎవరు లేడు. నో వన్ ఇస్ దేర్ టు హీల్ పీపుల్. అవును, నో వన్ ఇస్ దేర్. ఎక్కడ స్వస్థత దొరకట్లేదు. 12 ఏళ్ల నుంచి తిరిగిందంట. ఆమె తిరగని వైద్యులు లేడు, తిరగని చోటు లేదు. అవునా? షీ వెంట్ టు ఎవ్రీ ప్లేస్, షీ మెట్ ఎవ్రీ వన్. అవునా? ఎక్కడ స్వస్థత దొరకలేదు. అసలైన విషయం ఏంటంటే రక్తస్రావం గల స్త్రీ ధర్మశాస్త్ర ప్రకారము ఊళ్ళో తిరగడానికి అర్హురాలు కాదు. అవునా? ఆమె ఎవరిని ముట్టుకోకూడదు, ఎవరితో సహవాసం చేయకూడదు. అవునా? రక్తస్రావం గల స్త్రీ. అవునా? అయినా ఈమె వెళ్తుంది 12 సంవత్సరాల నుంచి స్వస్థత గురించి వెళ్ళింది తిరిగింది. ఎక్కడ కూడా ఆమెకు స్వస్థత దొరకలేదు. అవును, ఎప్పుడైతే ఆమె రక్షకుడైన యేసయ్య గురించి వినిందో, ఎప్పుడైతే ఒక రక్షకుడు, మెస్సయ్య అనే రక్షకుడు అందరినీ స్వస్థపరుస్తున్నాడు, ఆయనే మన బలహీనతలు వహించుకుంటూ మన రోగాలను భరిస్తున్నాడని ఎప్పుడైతే ఆమె లేఖనం గ్రహింపగలిగిందో, ఎప్పుడైతే లేఖనం విన్నదో శిష్యుల నుండి, అవును, ఆ యేసయ్య పైన కనిపెట్టుతూ ఉందంట. ఎప్పుడైతే నేను యేసయ్యను ముట్టుకోవాలి, అవును, ఆయనలో స్వస్థత ఉన్నది, ఆయన సమస్తమైన బలహీనతలు భరించాడు, సమస్తమైన రోగాలను తీసివేశాడు, కాబట్టి ఈ నా బలహీనత కూడా ఆయన తీసివేసే ఉంటాడు, నేను ఆయన ముట్టుకోవాలి, అవునా, ఆయన నుంచి నేను స్వస్థత పొందుకోవాలని యేసయ్య గురించి ఎదురు చూస్తుందంట. ఎదురు చూస్తున్నప్పుడు అందరు జనములు కూడి ఉండగా ఆమె చూసి యేసయ్యని ఎలాగైనా ముట్టుకోవాలని, అవును, ధర్మశాస్త్రము ఆమెను అడ్డగిస్తున్నాను, ఎవరిని ముట్టుకోకూడదు, ప్రజల్లోకి వెళ్ళకూడదని ధర్మశాస్త్రం అడ్డగిస్తున్నాను. ఆమె ప్రజల్లోకి వెళ్ళి, అవునా, మెల్లగా అందరి నుంచి తప్పించుకుంటూ వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుందంట. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుందో ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి ఆమెను స్వస్థపరచు. ద వర్చ్యూ రిలీజ్డ్ అవుట్ ఆఫ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. అవునా, వర్చ్యూ, ఒక ప్రభావం ఆయన నుంచి బయలుదేరి ఆ స్త్రీని ముట్టిందంట. అవును, ఆయన తిరగలేదు, ఆమె మీద చేయించి ప్రార్థించలేదు, నూనె వేయలేదు, అవునా, ఏం చేయలేదు, కానీ ఒక ప్రభావం ఆయనలో నుంచి బయలుదేరి స్వస్థపరిచిందంట. అంటే ఆమె ఏదైతే తలంపు కలిగి ఉందో, నేను యేసుక్రీస్తుని ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుంది, ఆయన స్వస్థపరచువాడు, అవునా, ఆయన నా బలహీనతను భరించాడు అని ఎప్పుడైతే ఆమె సర్వసత్యమును తెలుసుకుందో అప్పుడు యేసయ్య గురించి ఎదురు చూసింది. అవునా, మీరు నిజంగానే సర్వసత్యం తెలుసుకుంటున్నారా? అవునా, మీ సమస్యలు, మీ అప్పులు యేసయ్య భరించాడు, అవునా, మీ రోగాలు యేసయ్య భరించాడు, మీ బలహీనతలు యేసయ్య భరించాడు, అవునా, మీ కష్టాలు యేసయ్య భరించాడని మీకు సర్వసత్యం తెలిసిందా? మీరు యేసయ్య పైన ఆధారపడతారు. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు యేసయ్య పైన ఆధారపడి, ప్రభువా నీవు నా సమస్యలని భరించావు కదా, ఇంకెందుకు నేను సమస్యల్లో ఉండాలి, ప్రభువా నన్ను సమస్యలో నుంచి నువ్వు నన్ను గట్టెక్కించు, సమస్యలో నుంచి నన్ను తీసి నన్ను సమృద్ధిలో ఉంచు, నన్ను ఆశీర్వాదంలో ఉంచు ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో అది నీ జీవితంలో నెరవేరుతుంది. ప్రార్థించే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్వసత్యాన్ని తెలుసుకోవాలి.
అవునా? అసలు స్వస్థత పొందుకోవడానికి నేను అర్హున్నా కాదా? అవునా? అసలు నేను స్వస్థత ఎలాగొస్తుంది? అవునా? నా లోపల ఉన్న రోగం ఎలాగపోతుంది? అవునా? హౌ ఇట్ విల్ గో? ఇట్ విల్ నాట్ డిసపియర్ ఫ్రమ్ యువర్ బాడీ. ఇట్ విల్ నాట్ డిసపియర్. మన ఒంట్లో నుంచి అది మాయమైపోవట్లేదు. అది యేసుక్రీస్తు దెబ్బలలో వెళ్తుంది. అవునా? యేసుక్రీస్తు దాన్ని భరించాడు. యేసుక్రీస్తు దాన్ని భరించాడు కాబట్టి అందులో నుంచి మనకు స్వస్థత వస్తుంది. హల్లెలూయా. We are getting healing from the stripes of the body of Christ. హల్లెలూయా. అవును, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. Now we have right to heal. Hallelujah. We have right to receive healing because every infirmity and every sicknesses including death has gone in the cross. సమస్తము ఆయన సిలువలో తీసేశారు కాబట్టి మనం స్వస్థత పొందడానికి అర్హులమై ఉన్నాం. నౌ వి హ్యావ్ రైట్. హల్లెలూయా. అవునా? అందుకే ఈ 12 ఏళ్ళు రక్తస్రావం గల స్త్రీ యేసయ్యను ముట్టుకుంటే చాలు నేను స్వస్థపడతాను అనుకుందాను. ఎందుకు? ఆమెకు తెలుసు, నేను ఎప్పుడైతే యేసయ్యను ముట్టుకుంటానో నా బలహీనత ఆయనలోకి వెళ్ళి ఆయన యొక్క బలము నాలోకి వస్తుంది. అవును అని ఎప్పుడైతే సర్వసత్యం తెలుసుకుందో వెళ్ళి యేసయ్యను ముట్టుకుంది. వెళ్ళి యేసయ్యను ముట్టుకున్న ఆయనలో నుండి ప్రభావం ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళిపోయిందంట. అవునా? యేసయ్య ఆమెను స్వస్థపరచడానికి వెనకకు తిరగలేదు, ఏం చేయలేదు. ఆమె లాగేసుకుంది యేసయ్యలో నుంచి స్వస్థత. ఎందుకు యేసయ్యలో నుంచి స్వస్థత లాగేసుకుంటే, స్వస్థత అంటే ఒక సబ్జెక్ట్ కాదు. స్వస్థత అంటే ఒక మంత్రం కానీ ఏదైనా కాదు. స్వస్థత అంటే ఒక మనిషి. స్వస్థత అంటే ఒక వ్యక్తి, యేసయ్య. హీలింగ్ ఈజ్ నాట్ ఏ మెసేజ్. హీలింగ్ ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్. హీలింగ్ ఈజ్ ఎ పర్సన్, జీసస్ క్రైస్ట్. హీ ఈజ్ ద హీలింగ్. వెన్ యూ టచ్ హిమ్ యూ విల్ రిసీవ్ హీలింగ్. Hallelujah. When you touch him, amen, he is the blessings. When you touch him you will receive the blessings in your life. ఆయన ఆశీర్వాదమై ఉన్నాడు, ఆయన శక్తి అయి ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన కృప అయి ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన ముట్టుకుంటామో ఈ ఆయనలో ఉన్న గుణాలు మన లోపలికి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. హల్లెలూయా. అవునా? ఆమె వెళ్ళి ముట్టుకుందంట. షీ హీల్డ్. అవునా? మనం ఇంకా చూసినట్లయితే యేసయ్య అంటున్నారు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానం గలదానివై పొమ్మని ఆయనతో చెప్పు. అవునా? యేసయ్య చెప్పేశాడు, అమ్మా నువ్వు నా పైన నమ్మకం ఉంచావు. అవునా? నీవు నన్ను విశ్వసించావు కాబట్టి నీవు స్వస్థతను పొందుకున్నావు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. మీరు యేసయ్యను నమ్ముతున్నారా? ఆయన మీ బలహీనతలు తీసేశాడని మీరు నమ్ముతున్నారా? ఆయన మిమ్మల్ని స్వస్థపరిచాడని మీరు నమ్ముతున్నారా? మీరు దాన్ని పొందుకుంటారు. యు విల్ రిసీవ్. అవునా? పాత నిబంధన గ్రంథం ఏంటంటే నీవు ఇది చేస్తే కానీ నీవు పొందుకోలేవు. కొత్త నిబంధన గ్రంథం ఏంటంటే నీవు ఏది నమ్మితే అది పొందుకుంటావు. ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ యూ హ్యావ్ టు డూ దట్, యూ హ్యావ్ టు డూ దిస్ అండ్ యూ విల్ గెట్ దిస్. డూ దిస్, గెట్ దిస్. ఇన్ న్యూ టెస్టమెంట్ ఇట్ సేస్ బిలీవ్ అండ్ రిసీవ్. హల్లెలూయా. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. పాత నిబంధన చేసిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. చేసిన వారి వలన. హల్లెలూయా. పాత నిబంధనలో చేయాలి. we have to do some work. But in New Testament the total work of men has been taken into the body of Christ. He has taken every work of man. హల్లెలూయా. ఆయన మన పనినంతా తీసుకొని మనకు ఉచితంగా ఆయన కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకే మనం నమ్మి పొందుకోవాలి కొత్త నిబంధన గ్రంథము. హల్లెలూయా. అవునా? అందుకే ఆయన చెప్తున్నాడు 49వ వచనం చూసినట్లయితే, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని ఆయనతో చెప్పాను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని ఆయనతో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అనువారిని, ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనిచుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయినదని వారెరిగి ఆయనను అపహసించిరి. హల్లెలూయా. అవునా? ఇక్కడ యేసయ్యను అపహసిస్తున్నారంట. అవునా? అపహసిస్తున్నారు. హల్లెలూయా. అయ్యో ఏంటి యేసయ్య ఇలా మాట్లాడుతున్నాడు జ్ఞానం లేకుండా? ఆమె చనిపోయినది కదా. అవునా? ఈయనకు తెలియదా ఆమె చనిపోయినదని? ఈ మాత్రం తెలియకుండా ఉన్నాడా అని అపహసిస్తున్నారంట యేసుక్రీస్తుని. ఆయన ఏమంటున్నాడు? ఆయన మొదట రాగానే ఒక మాట అన్నాడు, భయపడవద్దు, ఫియర్ నాట్, భయపడవద్దు. అవునా? యేసుక్రీస్తు ఎప్పుడు శిష్యులనైనా బైబిల్లో ఎవరినైనా కలిసినప్పుడు మాట్లాడే మొదటి మాట భయపడవద్దు, ఫియర్ నాట్, భయపడవద్దు. ఎందుకు ఆ మాట మాట్లాడుచున్నాడు అంటే, అవునా,
పరలోకపు మహిమ వేరు, భూమి మీద ఉన్న మహిమ వేరు. అవునా? దూత వచ్చినప్పుడైనాను మనుషులు అలా పడిపోతారు అంతే. దూతలు అందుకే అంటాయి భయపడవద్దు, ఫియర్ నాట్, భయపడవద్దు. అవునా? అందుకే యేసయ్య అంటున్నాడు భయపడవద్దు. అవునా? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. యేసు యొక్క మాట అంటే ఇలా ఉంటుంది. అవునా? మనం అనుకుంటాం సమస్యలో, అయ్యో నేను సమస్యల్లో కృంగిపోయాను. అవునా? అయ్యో నేను ఈ వ్యాధిలో కృంగిపోయాను. అవునా? నీ వ్యాధికి ఒక పేరుందా? ఆ పేరు కంటే హెచ్చైనది యేసయ్య నామం. హల్లెలూయా. నీ రోగానికి ఒక పేరుందా? ఆ పేరు కంటే హెచ్చైనది యేసయ్య నామం. అవునా? నీ అప్పుకు ఒక పేరుందా? అవునా? నీలో ఉన్న బలహీనతలకు ఒక పేరుందా? వాటన్నిటికంటే హెచ్చైన పేరు యేసయ్య పేరు. హల్లెలూయా. ఆ పేరుని ఎప్పుడైతే నీవు నమ్ముకుంటావో ఆ పేరు, అవునా, నీకేదైతే బలహీనతలో ఉన్నాయో యేసయ్య నామం వీటినన్నిటిని మింగివేస్తుంది. హల్లెలూయా. If there is a name for your disease, Jesus' name is above that name. హల్లెలూయా. యేసయ్య నామము ఆ నామం కంటే గొప్పైనది. అవునా? అందుకే యేసయ్య అంటాడు ఆమె నిద్రించున్నది కానీ చనిపోలేదు. షీఈ్ నాట్ డెడ్. ఆమె చనిపోలేదు. మీరు ఎందుకు ఏడ్చున్నారు అంటే ఆయన దృష్టిలో ఆమె నిద్రించున్నది. ఇన్ హీస్ సైట్ షీ స్లీపింగ్. అవునా? మనం అందరం అనుకుంటాం అయ్యో చనిపోయారు, అయ్యో చనిపోయారు. వాళ్ళు చనిపోలేదు, వాళ్ళు నిద్రిస్తున్నారు. ఎనీ టైమ్ దే కెన్ రైస్, ఎనీ టైమ్ దే కెన్ రైస్. అవునా? If you are a man of God, if you have zeal to rise the dead, you can rise him at any time. అవును? నీకు మృతులను లేపాలి, యేసు నామం మృతులను లేపాలని ఉందా? నువ్వు సంఘ కాపరిగా ఉన్నావు, యేసు నామం అద్భుతాలు చేయాలి, మృతులను లేపాలని ఉందా? ప్రార్థించు, దేవుడు నీకు ఆ శక్తి ఇస్తాడు. నీ ద్వారా దేవుడు మృతులను లేపుతాడు, నీ ద్వారా అనేకులను స్వస్థపరుస్తాడు, నీ ద్వారా అద్భుత కార్యాలు చేయాలన్నాడు. యేసయ్య చేస్తాడండి. హిల్ డూ. కానీ ఆయన మన ద్వారా చేయాలని చూస్తున్నాడు. He want to do through us. తండ్రి ఎలాగైతే యేసయ్య ద్వారా ఆయన లేఖనాలు నెరవేర్చాడో, తండ్రి ఎలాగైతే యేసయ్య ద్వారా ఆయన కార్యాలను చేశాడో, అలాగే యేసయ్య మన ద్వారా చేయాలనుకుంటున్నాడు. అందుకే ప్రార్థిస్తారు, తండ్రి నీవు నేను ఏకమై ఎలాగున్నామో అలాగే వీరు కూడా మనతోటి ఏకమై ఉండవాలని ప్రార్థిస్తున్నాడు. యోహాను 17వ అధ్యాయంలో ఉంటుంది. హల్లెలూయా. మనం ఎలాగ ఏకమై ఉన్నామో వీరు కూడా అలాగే ఏకమై ఉండాలి ప్రభువా. He is praying to the Father. హల్లెలూయా. చూద్దాం. అందుకే ఇక్కడ అంటున్నాడంటే యేసయ్య ఆ చిన్నది నిద్రించిన కానీ చనిపోలేదు. అవునా? మీకు ఏదైనా సమస్య ఉందా? చిక్కుకుపోయారా? అయ్యో ఇక నేను బయటికి రాను అనకండి. ఈ సమస్య చాలా చిన్నది యేసయ్య దృష్టిలో సమస్య చాలా చిన్నది. కాబట్టి యేసు నామములో నేను ఈ సమస్యల నుంచి బయటకు వచ్చేస్తాను. ఐ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం. హల్లెలూయా. ఏదైనా రోగం పీడిస్తుందా? యేసయ్య నామం కంటే ఈ రోగము చాలా చిన్నది కాబట్టి నేను బయటకు వస్తాను. ఐ కమ్ అవుట్. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఎవరైనా అప్పుల బాధలో ఉన్నారా? అవునా? కష్టాల్లో ఉన్నారా? వ్యాధుల్లో ఉన్నారా? అవునా? ఇక ఇది నా నుంచి తొలగిపోదు అనే వేదనతో ఉన్నారా? అవునా? ఇక నా వల్ల కాదు, ఇక ఈ వ్యాధి మానదు, అవునా, ఇక ఈ వ్యసనము వెళ్ళదు అనే బాధతో ఉన్నారా? మీకు తెలియని సర్వసత్యం ఏంటంటే యేసయ్య ఆ వ్యసనాన్ని భరించి ఆ వ్యాధులను తీసివేశాడు కాబట్టి అవి యేసు నామంలో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్యను ప్రభువా ఇది నా నుంచి తీసివేయని మీరు అడుగుతారో ఆ రోజు అవి మీ శరీరంలో నుంచి వెళ్ళిపోతాయి. అవునా? మనం ప్రార్థిద్దాం. నా ప్రార్థనలో అందరూ ఏకీభవించండి. ఈ టీవీ ఛానల్ చూస్తున్న వారందరూ ఈ ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మీలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత వెళ్ళిపోయి మీకు స్వస్థత, సమృద్ధి గల జీవం మీరు పొందబోతున్నారు. హల్లెలూయా. అవునా? ఎవరెవరికైతే ఎక్కడెక్కడ బలహీనతలు ఉన్నాయో అక్కడ వారికి కుడి హస్తం పెట్టుకున్నట్లయితే మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనం అద్భుతాలు చూసి యేసుక్రీస్తు యొక్క శక్తిని మనం రుచి చూద్దాం. ప్రార్థించుకుందాం. నజరుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఎవరైతే కార్యక్రమం చూస్తున్నారో, అవును తండ్రి, ఎవరైతే సర్వసత్యంగా నడుస్తూ యేసయ్య నా ప్రతి బలహీనతను తీసివేసి నా ప్రతి అప్పును కొట్టివేశాడని ఎవరైతే నమ్ముతున్నారో, ఇదిగో ప్రభువా, ప్రతి ఒక్కరూ అద్భుతాన్ని చూసినట్లుగా అవును తండ్రి నీవు వారికి అద్భుతము దయచేయండి. అద్భుతం చేయుడు దేవుడవయ్యా. అవును తండ్రి, నీవు నీ రాజ్యం ఇదిగో ప్రభువా మాటతో కాదు శక్తితో కూడి ఉన్న తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని ఇదిగో ప్రభువా స్వస్థపరిచి తండ్రి, ఏ వ్యాధి ఉన్నా ఇదిగో ప్రభువా, జ్వరం ఉన్నా, తలనొప్పి ఉన్నా, సైనస్, మైగ్రేన్, ఏ వ్యాధి ఉన్నా, ఎయిడ్స్ అయినా, క్యాన్సర్ అయినా ప్రభువా, అవును తండ్రి, త్రాగుడు బలహీనత అయినా, అవును తండ్రి, ఏ బలహీనత అయినా ఇదిగో ప్రభువా, అవును తండ్రి, ఎవరిలో ఉన్న ప్రతి బలహీనతను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వారిలో ఉన్న ప్రతి నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వెన్ను నొప్పిని, మోకాళ్ళ నొప్పిని, కంటి చూపుని సరళం కమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ప్రతి బలహీనతను వారిలో నుంచి యేసు నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఎవరైతే ఈ కార్యక్రమం
చూస్తూ యేసయ్య నన్ను స్వస్థపరుస్తారని ఇదిగో ప్రభా స్వస్థపరిచాడు అని ఎవరైతే నమ్ముచున్నారో ఇదిగో ప్రభా వాళ్ళలో నుంచి ప్రతి బలహీనతని ఇదిగో ప్రభా యేసు నామములో తీసివేసి ఇదిగో ప్రభా నీ యొక్క అవును తండ్రి బలమును తండ్రి నీ యొక్క స్వస్థతని ఇదిగో ప్రభా వారికి అనుగ్రహించి నీ యొక్క సాక్ష్యంగా మార్చుకోమని నా చూడండి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తు సువార్త పరిచర్యలు దేవునిచే ప్రవక్తగా ఏర్పరచబడి క్రీస్తు ఆత్మ చేత అభిషేకించబడి భూమి అంచుల వరకు దేవుని శక్తి చేత సువార్తను ప్రకటించుచున్న దైవజనులు మన సహోదరుడు బ్రదర్ బాలు గారు ఏప్రిల్ 6 నుండి హయత్ నగర్ లో తన పరిచర్యను ప్రారంభించబోచున్నారు. క్రీస్తులో స్వస్థత, విడుదల మరియు దైవ ఆశీర్వాదముల కొరకే తరలిరండి. నీకు సమస్యలు లేవు, అది అబద్ధము. నీలో ఉన్న క్రీస్తే నిజం. హల్లెలూయా. మా ఆరాధన సమయంలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు. స్థలము స్వామి శంకర్ ఫంక్షన్ హాల్, హయత్ నగర్ బస్ స్టాప్ ప్రక్కన, కుంట్లూరు రోడ్, హయత్ నగర్. రోగుల కొరకై ప్రత్యేక ప్రార్థన స్వస్థతలు జరపబడును. క్రీస్తు సువార్త టీవీ పరిచర్యలు ప్రతిరోజు ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు. తిరిగి రాత్రి 8:30 నుండి 9 గంటల వరకు మీ డి ఛానల్లో. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు కాల్ చేయవలసిన మా నంబర్ 9059908980. ఇతర వివరముల కొరకై మాకు కాల్ చేయవలసిన మా నంబర్ 9394287498. మా అడ్రస్ ది లార్డ్ జీసస్ మినిస్ట్రీస్, పద్మావతి ఎన్క్లేవ్, కుంట్లూరు రోడ్, హయత్ నగర్. క్రీస్తు సువార్త పరిచర్యలు దేవునిచే ప్రవక్తగా ఏర్పరచబడి క్రీస్తు ఆత్మ చేత అభిషేకించబడి భూమి అంచుల వరకు దేవుని శక్తి చేత సువార్తను ప్రకటించుచున్న దైవజనులు మన సహోదరుడు బ్రదర్ బాలు గారు ఏప్రిల్ 6 నుండి హయత్ నగర్ లో తన పరిచర్యను ప్రారంభించబోచున్నారు. క్రీస్తులో స్వస్థత, విడుదల మరియు దైవ ఆశీర్వాదముల కొరకే తరలిరండి. నీకు సమస్యలు లేవు, అది అబద్ధము. నీలో ఉన్న క్రీస్తే నిజం. హల్లెలూయా. మా ఆరాధన సమయంలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు. స్థలము స్వామి శంకర్ ఫంక్షన్ హాల్, హయత్ నగర్ బస్ స్టాప్ ప్రక్కన, కుంట్లూరు రోడ్, హయత్ నగర్. రోగుల కొరకై ప్రత్యేక ప్రార్థన స్వస్థతలు జరపబడును.